అటు ఇటు చూస్తావేంటి? డైరెక్ట్గా వచ్చి చెప్పానా? అలా చూస్తాను డౌట్ వస్తుంది. ఆ కేఫ్ ఓనర్ చూసాడా? వాడొక్కడే చూడలేదు. ఏ నా ఐస్ క్రీమ్ తిన్నా. ఏ ఫ్లేవరో చెప్పుకో. చాక్లెట్ కాదు, వెనిలా. అవునా? ఏది? మెహందీ బాగుందా? ఇయర్ రింగ్స్ బాగున్నాయా? చైన్ నచ్చిందా? ఏ ముద్దు, నీకోసం గిఫ్ట్ కొన్నా, చూస్తే షాక్ ఏంటిది? ఈ గెటప్ ఎక్కడో చూసానే. ఇది కొత్త ఫ్యాషన్, ఇంతవరకు అస్సలు రాలేదు. ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ యు. ప్యాంట్ తీ. అబ్బా, కేసు రివర్స్ అయిందిరా బాబు. నొప్పి నొప్పి గుండంత నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తది. అయ్యిందా? సారీ 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 సారీ. డెఫినెట్గా గెటప్ ఎక్కడో చూసానే, డౌటే లేదు. శంకర్ బాగా సెలెక్ట్ చేసింది. ఇలా రా. సేమ్ టు సేమ్ దిగిపోయావు. వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి చూపించు. గో గో గో. మహేష్ బాబు అసలే 3 రోజులు హెల్త్ బాగాలేదంటే వెళ్ళరా. మందులు వేస్తున్నావా? అరే సీనన్నా ఇరగదీసావన్నా, కత్తిలాగుంది. ఏం డ్రెస్ ఏం డ్రెస్, హీరో లెక్క ఉన్నావు నువ్వు. హాయ్ బాబీ. రై బాబీ రా. అయ్యో సిగ్గు. మాణిక్యం అన్నయ్య, అన్నయ్య మాణిక్యం. నీకేం డౌట్ లేదు, నా పని అయిపోద్ది. అన్నయ్య మాణిక్యం రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నావేంటి? చిన్న వెళ్ళి షాంపూ పట్రా. అర్థం. లక్ష్మీ బావా లక్ష్మీ బావా అంటే నాన్న వచ్చినట్టు, శంకర్ దో అంటే అమ్మ వచ్చినట్టు. వదినా తలపేసుకోకి మూసుకో. ఇడు బాగా తిరిగిపోయాడు. ప్రాబ్లం ఏంటి? ముందు ఇది చెప్పు, మోనిక దగ్గర నీకు మ్యాటర్ ఉందా లేదా? ఉందో లేదా? ఏమైంది? సంగతి నీకు తెలియదులే కానీ ముందు చెప్పు. అదేం లేదు ముద్దు, నా ఫ్రెండ్ సుజాత ఉందిగా. ఎవరో? అదే ముద్దు, స్పెక్స్ పెట్టుకుని డల్గా ఉంటుంది. దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు. ఆ ల్యాండ్ అమ్మి దానికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పాప వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయిందా? ఏం చెప్తున్నాను? అదేనే మీ ఫ్రెండ్ మ్యారేజ్, వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతేగా. అన్నతో మాట చెప్తాలే, పని అయిపోద్ది. అయ్యో బాబోయ్, నువ్వు గ్రేట్ రా బాబు. పర్లేదంటావా? పని అవుతుంటావా? రేపు వాళ్ళని తీసుకురానా? అదే ఏది? అదే మేము కాదని అంటాం, మీరే బ్రతిమలాడుకోవాలి. ముద్దు పెట్టు పెడతాని ప్లీజ్ పెట్టు. లక్ష్మీ బావా లక్ష్మీ బావా. మా నాన్నలే. నువ్వు పెట్టు ప్లీజ్ నువ్వు పెట్టు. బాబు గారు నమస్తే. అందరిని బయట నడు నడు చేసుకుని చాలు. నడు నువ్వు కూడా సోకులు నీకు గూడు నడు రే. అందరు పోవాలి. రేపు అందరికి బయటకి. జనవరి 1 గ్రీటింగ్స్. నీ కర్చీఫ్, బ్లడ్ తో రాసిన లెటర్, సానియా మిర్జా రింగ్, గెచ్చుకో. నీ గాజులు అంతా అయిపోయింది. నా పెళ్లి యుఎస్ రమేష్ తో ఫిక్స్ అయిపోయింది. ఎల్లుండే పెళ్లి. నేను చెప్తూనే ఉన్నా, నువ్వు వినలేదు. అవును, మీరు బిజీ కదా, ఫేషియల్ చేసుకోవడానికి మాత్రం టైం ఉంటుంది. ఆఖరి రోజు కదా అని నీకు ఇష్టమైన సారీ కట్టుకుని వచ్చాను. కనీసం నువ్వు కీర ముక్కు తీసి కూడా చూడట్లేదు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకే లేనప్పుడు నాకెందుకంత బాధ? నేను హ్యాపీగా యుఎస్ రమేష్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది నీకు నా వాల్యూ ఏంటో. ఇదేంటి? ఎవరు కొరికారు? నేను కొరికేనా? ఫ్రెష్ గా ఉంది. ఎవరు కొరికితే ఏంట్లే, అంతా అయిపోయాక ఒకసారి చెయ్యవు ప్లీజ్. కనీసం అది చూసినప్పుడైనా నేను గుర్తొస్తాను. ఎలా ఉండేవారా మీరు?
అందరికీ మీ అన్నయ్య ఇంపార్టెంట్ కదా. రేపు ఇంకొకటి వస్తుంది, దాన్ని కూడా వదినా వదినా అని పిలుస్తారు. చూడండి మీ అన్నయ్యకి విడిపోతున్నామని బాధే లేదు. నేను బాధపడాలే. నిజంగా ప్రేమించుంటే ఆ మ్యారేజ్ వద్దని ఇంట్లో వచ్చేసేదానివి. వస్తే మాత్రం ఏం చేస్తావులే. ఇప్పుడు శ్రీశైలం తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటానే. 1 minute. వెళ్దామా? అరే అని దించండి అన్న. పొద్దుగా 7 గంటలకు పెళ్ళి, మీరు 6 గంటల వరకు రెడీగా ఉంటే చాలు. కొడతానని చెప్పు, ఉంటుందేమో. పర్లేదు కదా, ఏం కాదు కదా. ఏమైనా పర్లేదు కదా, రేపు పొద్దున్నే పెళ్లి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.